సార్ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈ 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు మనం ఫస్ట్ సంతకం ఏం పెట్టాం, డిఎస్సి నిరుద్యోగస్తులకి మనం అది అమలు చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కూడా అయిపోయింది, నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయిపోతూ ఉంది. ఖచ్చితంగా అది అమలు చేస్తాం. ఉచిత మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తానని నిన్న మంత్రి గారు మండలి కూడా చెప్పారు. మనం ఆల్రెడీ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసాం. ప్రతి నెల కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీసుకొని ఇంకా ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలో ఆలోచిస్తూ ఉన్నారు. అట్లా అన్ని విధాలా కూడా మనం సూపర్ 6 కార్యక్రమాలని సంవత్సరం లోపు అమలు చేయటమే మా కూటమి ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా మారుతుంది అని అనుకుంటున్నాం కదా, సో గుంటూరుకి అతి సమీపంలో ఉంది. సో గుంటూరుని ఏ రకంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? అసలు మీరు చూడట్లేదా, ఎంపీ పెమ్మసాని గారు 4 ఫ్లైఓవర్స్ని గుంటూరుకు తీసుకొచ్చారు, రైల్వేస్. అసలు జీవిత చరిత్రలో గత ఎంపీలు జీవిత చరిత్రలో వాళ్ళు తలుచుకున్న ప్రభుత్వాలు తలుచుకున్నా కానీ ఎప్పుడైనా వచ్చినాయా? 4 అంటే 4 ఫ్లైఓవర్లు 8 నెలల్లో వచ్చినాయి అంటే దానికి కారణం ఎవరు? కూటమి ప్రభుత్వం, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఇక్కడ గుంటూరు పార్లమెంట్ పరిధిలో నారా లోకేష్ గారు మంత్రిగా ఉండటం ఒక అదృష్టం, పెమ్మసాని గారు కేంద్ర మంత్రిగా ఉండటం మరో అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి అమరావతి ఏ విధంగా పరుగులెత్తుతూ ఉంది? 45,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి ఇప్పుడు పనులను పరిగెత్తిస్తూ ఉన్నారు అంటే మన అమరావతి ఏ విధంగా ముందుకెళ్తా ఉందో మనం ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి రోడ్డు వేస్తే రోడ్డు కనెక్టివిటీస్ పెంచితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమరావతిలో గజం 10,000 లోపు రేటు ఉంది, ఇవాళ గజం 60,000 ఉంది. అంటే కేవలం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు. మనందరం అమరావతి ప్రజల దైవం నారా చంద్రబాబు నాయుడుగా మనం భావించవచ్చని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ పోలవరం ప్రాజెక్ట్ ఈ 5 ఏళ్లలో కంప్లీట్ అవుతుందా? పోలవరం 2 సంవత్సరాలు అయిపోయిద్దమ్మా. 2 సంవత్సరాల్లో పోలవరం అయిపోయింది. మీరు ఒక్కసారి చూడండి, బాబు గారు పోలవరం మొన్న ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ని చూశాడా? ఆంబోతు రాంబాబు ఏ రోజన్నా పోలవరానికి నేను ఆ ఇరిగేషన్ మంత్రిని గరిగేషన్ మంత్రిని అన్నాడు, చూపిస్తా ఇదిగో చూడు అదిగో చూడు అన్నాడు. అనిల్ యాదవ్ ఎక్కడ చూడటానికి కూడా కనపడట్లా అతను. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, కడప కానీ, కర్నూలు కానీ, ఏదైనా సరే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముందుకెళ్ళిద్ది, అభివృద్ధి దిశగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.